వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారి రచన దేవి అంగీకారం వింటారు. దేవి వద్దంది, నేను చేసుకోను గంభీరంగా చెప్పాడు హరి. నేను బతికుండగా నీ పెళ్లి చూసే యోగం నాకు ఉందట్రా. అసలు మధ్యలో దేవి వద్దనండమేమిట్రా? ఇప్పటికే 3 నెలల్లో 8 సంబంధాలు కాదన్నావు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు? నిలదీసింది హరి తల్లి కాంతమ్మ. నా తప్పే ఉందమ్మా, నాకు పిల్ల కూడా నచ్చింది, కానీ దేవి వద్దందని చెప్తున్నానుగా, ఎలా చేసుకోమంటావు? గత అరగంటగా అదే ముక్క వింటున్న హరి స్నేహితుడు రమణకి ఇక సహనం నశించింది. అసలు నీ సమస్య ఏమిట్రా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. పిల్ల నచ్చిందంటావు, కానీ పెళ్లి చేసుకోనంటావు. మధ్యలో దేవి వద్దందంటావు. అసలు నీకు నచ్చిన పిల్లతో పెళ్లి సంబంధం కుదిరింది అంటే అది దేవి అనుగ్రహం కాదు. అయినా రోజు దేవి నీతో మాట్లాడి అన్నీ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పడానికి నువ్వేమన్నా రామకృష్ణ పరమహంసవా? గట్టిగా అడిగేశాడు హరిని. వెంటనే హరి తల్లి, అలా అడగరా రమణ, వీడి చాదస్తంతో చచ్చిపోతున్నాననుకో. రోజు సాయంత్రం అయితే చాలు ఆ దేవుడి గదిలోకి వెళ్ళి ఒక్కడే తలుపేసు కూర్చుంటాడు. తనలో తానేదో మాట్లాడుకుంటూ ఉంటాడు. అడిగితే దేవితో మాట్లాడుతున్నానంటాడు. దేవి తను ఏదడిగినా జవాబిస్తుంది అంటాడు. నాకేమో ఎప్పుడు ఏ అమ్మవారు కనిపించలేదు, మరి ఏ మాట వినిపించను లేదు. నీ పుణ్యం ఉంటుంది నాయనా, నువ్వైనా సరిగ్గా కాస్త విషయం కనుక్కో అంటూ బతిమాలింది రమణని. ఇవాళ నాకు ఈ దేవి వ్యవహారం పూర్తిగా తెలియాల్సిందే. పదరా దేవుడి గదిలోకి పద, చూపించు నీ దేవిని అంటూ హరి చెయ్యి పట్టుకుని లాగబోయాడు రమణ. ఏయ్, నన్నేమైనా అనరా, కానీ దేవినంటే కళ్ళు పోతాయి. దేవిని అడగకుండా నేనేమీ చేయను. ఆమె నేను అడిగినప్పుడల్లా నా జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం అందించింది తెలుసా. ఒక్కోసారి అయితే నా తలపై కుంకుమ కూడా పడుతుంది. నీ కళ్ళతో చూస్తే కానీ నువ్వు నమ్మవంటే పద ఇప్పుడే చూపిస్తాను అంటూ ఆవేశంగా దేవుడి గదివైపు నడిచాడు హరి. అతని వీరావేశం చూస్తే రమణకు నిజంగానే కాస్త భయం వేసింది. దేవుడి గది లోపల పెద్ద దుర్గామాత పటం నిండుగా పువ్వులతో అలంకరించబడి ఉంది. హరి పూర్వీకులు దేవి ఉపాసకులని, వారు పిలిస్తే దేవి పలుకుతుందని ఊళ్ళో అందరూ చెప్పుకోవడం పరిపాటే. ఆ ప్రభావంతోనే హరి చిన్ననాటి నుండి దేవుడి గదిలో కూర్చుని అమ్మవారితో రోజూ మాట్లాడుతూ ఉండేవాడు. గత కొద్ది నెలలుగా అమ్మవారు తన ప్రశ్నలకు జవాబులిస్తోందని రూఢిగా చెప్తున్నాడు. దేవుడి గదిలో అమ్మవారి వదనం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆమె కళ్ళలోకి చూస్తే నిజంగా అమ్మవారే కూర్చున్నట్టుంది. ఏదో తెలియని పవిత్రత, కర్పూరపు వాసన ఘుమఘుమలాడుతోంది. ఎలాంటి ఆందోళనైనా సరే ఆ గదిలోకి కాలు పెట్టలేదనిపించింది అక్కడ మొదటిసారి అడుగిడిన రమణకి. హరి పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని ఏదో స్తోత్రం చదువుతున్నాడు. రమణ గోడవారగా కూర్చుని అప్రయత్నంగా చేతులు జోడించాడు. హరి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అమ్మా, నీ మహిమ తెలుసుకోలేని అజ్ఞానులను క్షమించు, నీ మహిమ చూపించు తల్లి. నేనే నిజంగా నిన్ను అచంచలమైన భక్తితో పూజించిన వాడనైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పు తల్లి. ఈ దువ్వాడ సంబంధం ఖాయం చేయమంటావా వద్దా అని బిగ్గరగాను గంభీరంగానూ అడిగాడు హరి. వెన్నులో నుండి వణుకు పుట్టింది రమణకి. గదంతా నిశ్శబ్దం, ఏ సమాధానమూ లేదు. అమ్మా, ఈ మూర్ఖుడికి నీ మహిమ చూపించవు? నీ అంగీకారానికి సంకేతంగా కుంకుమ కురిపించు తల్లి. పాతాళ భైరవిలో నేపాల మాంత్రికుళ్ళ ఇంకా బిగ్గరగా అరిచాడు హరి. మళ్ళీ ఏ సమాధానమూ లేదు. అమ్మా, రోజూ పలికే నువ్వు ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదమ్మా? నాపై కోపం వచ్చిందా? దీనంగా అన్నాడు హరి. అయినా ఏ సమాధానమూ లేదు. నిట్టూర్చి, సరే, నువ్వు సమాధానం చెప్పే వరకు నేను వదలను అంటూ కర్పూరం డబ్బా తీసి పెద్ద ముక్క ఒకటి అరిచేతిలో పెట్టి వెలిగించాడు. నీవు సమాధానం చెప్పే వరకు ఈ కర్పూరం కింద పెట్టను అన్నాడు నిక్కచ్చిగా. చెమటలు పట్టాయి రమణకి. పాత సినిమాల్లో ఇలాంటి సీన్లన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి.
గుడిలో గంటలు కొట్టుకోవడం, తుఫాను గాలి రావడం, సముద్రం పొంగడం లాంటివి. కానీ నిజానికి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని వాస్తవంగా చూడలేదు. రమణకి ఏం చేయాలో తోచలేదు. ఉన్నట్టుండి కిచకిచ అంటూ ఒక చిన్న శబ్దం వినిపించింది ఎక్కడ్నుంచో. హరి ఎదురుగా పైనుంచి ఎర్రని కుంకుమ రాలింది. హరి వెంటనే ఆనంద బాష్పాలతో కర్పూరం పక్కన పడేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దేవికి. అసలేం జరుగుతోందో అర్థం కాలేదు రమణకి. నెమ్మదిగా లేచిన హరి, విన్నావా రమణ, దేవి ఒప్పుకుంది, ఈ సంబంధం చేసుకోమని చెప్పిందిరా అన్నాడు సంతోషంగా. నాకేమీ వినిపించలేదురా నెమ్మదిగా అన్నాడు రమణ కొద్దిగా వణుకుతూ. అదేంటి, కిచకిచ అందిగా దేవి, వినిపించలేదు? పోని ఈ కుంకుమైనా చూశావా అన్నాడు హరి తాను బొట్టు పెట్టుకుని రమణ నుదుటిపై బొట్టు పెడుతూ. రమణ షాక్ నుండి నెమ్మదిగా తేరుకుని, కిచకిచ ఏమిట్రా అని అడిగాడు. మరి దేవి మనలాగా తెలుగులో సమాధానం చెప్తుందనుకుంటున్నావుట్రా? కోడ్ భాషలోనే చెప్తుంది నాకెప్పుడు. నేనేదడిగినా 2 సార్లు కిచ కిచ అంటే అవునని అర్థం, ఒక్కసారి కిచ అంటే వద్దు అని అర్థం. అదే నాకు దేవికి మాత్రమే తెలిసిన కోడ్ భాష అన్నాడు హరి కొంత గర్వంగా. అయ్యో, అమ్మవారు మాట్లాడితే మన వాడుక తెలుగు కాకపోతే ఏ సంస్కృతమో గ్రాంధిక భాషో మాట్లాడాలి గాని కాలకేయ భాషలాగా ఈ కిచకిచ భాష ఏమిట్రా అనుమానంగా అడిగాడు రమణ. ఏమో, అమ్మవారి ఇష్టం అది. నువ్వు నేను ఎవరో ఆవిడ భాష నిర్ణయించడానికి అన్నాడు హరి. ఇంతలో మళ్ళీ ఉన్నట్టుండి కిచ కిచ అని శబ్దం వినిపించింది. వెంటనే దేవీ అంటూ మళ్లీ సాష్టాంగపడ్డాడు హరి. రమణ మాత్రం ఈసారి తలెత్తి పైకి జాగ్రత్తగా చూశాడు. దూలం కొస దగ్గర 2 పుచ్చిపోయిన వాసాల మధ్యగా చిన్న చుంచెలక పారిపోతూ కనిపించింది. అదిగోరోయ్, నీ దేవి పారిపోతోంది, చూడు చూడు అన్నాడు రమణ. వెంటనే విషయం మొత్తం అర్థమై హరి తలెత్తి చూసి నిర్ఘాంతపోయాడు. ఆహా, అయితే ఇన్నాళ్లుగా పలికిన నీ దేవి, అదే ఈ దేవి పేరు సాక్షాత్తు శ్రీ 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 చుంచు శ్రీదేవి అమ్మవారన్నమాట. అది కుంకుమ కాదురోయ్, దూలంపై చెదలు పట్టిన పొడో లేక పైన ఎర్ర పెంకుల పొడో అయ్యుంటుంది. బయటకు పదరా. పదా, ముందు మొహం గడుక్కుని పెళ్లివారికి ఫోన్ చేద్దాం. ఎలాగైతేనే దేవి అంగీకారం లభించింది. కాదు కాదు, నువ్వే నీ భక్తితో దేవి అంగీకరించేలా చేశావు. నీదిరా నిజమైన భక్తి అంటేను అంటూ పగలబడి నవ్వడం మొదలెట్టాడు రమణ. హరి మాత్రం మౌనంగా పైకప్పు వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారి రచన దేవి అంగీకారం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.